చారీ మాతో వస్తావా లేక ఇక్కడే ఉంటావా? ఇప్పుడు ఏం చెప్పినా ఈయన వినరు. ఇక భగవంతుడి మీదే భారం పెట్టాలి. సార్ వస్తున్నాను సార్. గోయింగ్ బ్యాక్ టు సిటీ మామ్. ఆ చలమయ్య నోరు విప్పకుండానే సేఫ్ గా బయటపడ్డాం. నో బేబీ, ఏదో ప్రమాదం పొంచుందని చలమయ్య చెప్పాడు కదా. ఆ ప్రమాదం మనకు కాదు మామ్, ఆ మంగకు. అదే శాపంతో చావబోతోంది. ఏమైనా సిటీ చేరే వరకు వీళ్ళకి అవేగా ఉండడమే బెటర్ బేబీ. ఆ రోజు మిస్ అయిన యాక్సిడెంట్ ఇంకా నా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఆ రోజు అంతా త్రుటిలో తప్పించుకున్నా. మళ్ళీ ఆ రిస్క్ తీసుకోకూడదు. అయితే వాళ్ళని క్రాస్ చేసుకుని వెళ్దాం మామ్. ఎగ్జాక్ట్లీ. కొంచెం ఫాస్ట్ గా వెళ్ళు బేబీ. ఓకే మామ్. ఇదేమైనా కార్ రేసింగ్ అనుకుంటుందా? అంత స్పీడ్ గా వెళ్తుంది. తను వెళ్తే వెళ్ళని, మనం మాత్రం స్లోగానే వెళ్దాం. మీ మామ్కి ఏమైనా అర్జెంట్ వర్క్ ఉందా? అంత స్పీడ్గా వెళ్తుందేంటి? బేబీ, డ్రైవింగ్ లో నిన్ను ఓడించేవాళ్ళు లేరు. నువ్వు కాని రేస్కి వెళ్తే నిన్ను క్రాస్ చేసే వాళ్లే ఉండరు. ఇది ఇంకా తక్కువ మామ్. నా స్పీడ్ కి రోడ్స్ తట్టుకోవడం కష్టం. ఇంతకీ సిటీకి వెళ్ళాక మన ప్లాన్ ఏంటి మామ్? ఇంకా థింక్ చేయలేదు బేబీ. ఇప్పుడైతే వాళ్ళ నుంచి దూరంగా వచ్చేసాం. చూద్దాం ప్రమాదం ఎప్పుడొస్తుందో, ఎవరికొస్తుందో. నిత్య, అది మీ మామ్ గారు కదా? అవునండి. ఏ నిత్య! ఏయ్, పిచ్చా నీకు? వెనక ముందు చూసుకోవా? మా మామ్ ఫాతిమా అండి. నీకేదైతే నేనేం కావాలి? ముందు వాళ్ళకి ఏమైందో చూద్దాం. పదజయ్, పదండి.
ఆంటీ ఓ షిట్ ఫాతిమా ఫాతిమా ఆంటీ ఆంటీ హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. డాక్టర్ 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 ఏమైంది? పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఓకే, డాక్టర్. తీసుకురండి. తొందరగా తీసుకెళ్ళండి. నిత్య, ఫాతిమాకు మమ్మీకి ఏం కాదు, నువ్వేం వరి అవ్వకు. ఈ ఘడియలు మంచివి కావు. శాపం తాలూకు ప్రభావం ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంటుంది. భగవంతుడా, మా కుటుంబానికి జరగాల్సిన ప్రమాదాన్ని మరో కుటుంబానికి మళ్లించావా? ఆ అమ్మాయిని కాపాడు. డాక్టర్, ఈ అమ్మాయి బయటున్న అమ్మాయి ఒకేలా ఉన్నారు. అదే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మేబీ ట్విన్స్ అయి ఉంటారు. కానీ ఇక్కడ ముస్లిము, అక్కడ హిందూ. పేషెంట్ కండిషన్ చాలా వీక్ గా ఉంది. ముందు ట్రీట్మెంట్ చేద్దాం. మామ్, డాక్టర్ మా మామ్కి ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజర్. కాసేపట్లో స్పృహ వస్తుంది. మూవ్. ఈవిడ గారికి గండం గడిచింది. ఆవిడ గారి పరిస్థితి ఎలా ఉందో, ఉంటుందో పోతుందో. చంద్రిక, ఏంటా మాటలు? ఇవి నేనన్న మాటలు కాదమ్మమ్మా. చలమై శాస్త్రి అన్నాడు కదా, మనలో ఎవరో ఒకరికి మూడుతుందని. అంటే ఫాతిమాకి మూడిందన్నమాట. ఒక పక్క తనకి ట్రీట్మెంట్ జరుగుతుంటే మీరు ఎలా మాట్లాడటం ఏంటి మావయ్య? మమ్మల్ని అంటావేంట్రా? మేం వెళ్ళమంటే వెళ్ళిపోతుందా, ఉండమంటే ఉండిపోతుందా? సాటి మనిషి చావు బతుకుల మధ్య ఉంటే ఉంటుందా పోతుందా అన్న మాట అవసరం అవదునా? బాధపడకమ్మమ్మా. చంద్రిక నోటి తీరే అంత. తను ఏ రోజు మంచిగా మాట్లాడిందని? మన ఇంటికి రావాల్సిన ప్రమాదం ఆ ఫాతిమాకొచ్చిందేంటా అని బాధపడుతున్నాను జనార్దన్. మన వల్ల, మనతో ఉండడం వల్ల ఆ అమ్మాయి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. నువ్వేం బాధపడకమ్మమ్మా. ఫాతిమాకేం కాదు. లేదు జనార్దన్,
చలమయ్య అబద్ధం చెప్పడు. అతను చెప్పినట్టే జరిగింది. అలా అనుకున్నా ఫాతిమా మన కుటుంబంలో సభ్యురాలు కాదు కదా అమ్మమ్మ. స్వరూప్ గారికి గాయాలయ్యాయంటే మన బంధువని సరిపెట్టుకోవచ్చు. కాని మనకు ఏమాత్రం సంబంధం లేని ఫాతిమాకు చలమయ్య చెప్పిన ప్రమాదం ఎలా జరుగుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు జనార్దన్. ఆ ఫాతిమా ఎవరు? మనకు తనకు సంబంధం ఏంటి? అదే నేను అడుగుతున్నాన్రా. ముక్కు ముఖం తెలియని అసలు మనిషి రూపురేఖలు ఎలా ఉంటాయో కూడా మనం ఎప్పుడూ చూడని మనిషి కోసం మనమెందుకు బాధపడాలరా? పరాయి వాళ్ళకి మొహం చూపించుకోవటం అది వాళ్ళ మతాచారం అత్తయ్య. అంటే మనం పరాయి వాళ్ళమనే కదా దాని అర్థం. అలాంటప్పుడు ఏదో సొంత వాళ్ళలాగా మనమెందుకు ఎదురు చూడటం? ఫాతిమా నిత్య ఫ్రెండ్. ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. ఫాతిమా బంధువులు ఎవరైనా ఉంటే కవర్ చేయమ్మా, వచ్చి చూసుకుంటారు పాపం. కళ్ళారా చూసుకోవాల్సిన కన్న తల్లి కూడా స్పృహలో లేదు. అమ్మాయి గారిని ఇంకెవరు చూసుకుంటారు? చెప్పండి మేడం, కావాలంటే నేను వెళ్ళి ఫాతిమా వాళ్ళ పేరెంట్స్ దగ్గరుండి తీసుకొస్తాను. తనకెవరూ లేరు. తనకన్నీ మా మొహమే. ఓ అనాదన్నమాట. బావుందమ్మా. కాదండి, ఫాతిమా అనాథ కాదు. మా మామ్ కి కూతురు లాంటిది, నాకు అక్క లాంటిది. లాంటిదే కాని మీ సొంత మనిషి అయితే కాదు కదమ్మా. సొంత మనిషి కంటే ఎక్కువే. నేను పుట్టినప్పటి నుంచి ఫాతిమా మా మామ్ కి తెలుసు. మామ్ అంటే ఫాతిమాకి చాలా ఇష్టం. మామ్ కూడా ఫాతిమాని ప్రాణంగా ప్రేమిస్తుంది. నాకంటే ఎక్కువగా ఫాతిమాని అభిమానిస్తుంది. ఎంత ప్రేమించినా ఎంత అభిమానించినా అనాథ అనాథే కదమ్మా. అత్తయ్య, నిత్యని బాధ పెట్టమే ఉద్దేశమా? అది కాదురా, మీ ఆంటీ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు కదా, ఇంకా మనం ఎందుకు ఇక్కడ అని. ఆంటీకి స్పృహ వచ్చాక ఫాతిమా కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసాకే ఇక్కడి నుంచి వెళ్ళేది. ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నిత్యకు నేను సపోర్ట్గా ఉంటాను. నర్స్, డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వు. నర్స్, వెళ్ళి ఆ ఇంజెక్షన్ కూడా పట్టరా. డాక్టర్, పల్స్ రేట్ డౌన్ అయింది. పరిస్థితి క్రిటికల్ అవబోతోంది. ఇక మనం చేయడానికి ఏమీ లేదు. ఈ పేషెంట్ 10 నిమిషాలకు మించి బతకదు. ఈ విషయం వెంటనే వాళ్ళకి చెప్పేయడం మంచిది. పాపం, తను ఎలాగైనా బతికించమని వేడుకుంటున్నట్టుంది డాక్టర్. ఐఎమ్ సారీ అమ్మా, నేను చేయగలిగిందంతా చేశాను. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ మినిట్. నన్ను క్షమించు. డాక్టర్, అమ్మాయి ఫాతిమా ఎలా ఉంది డాక్టర్? చెప్పండి డాక్టర్, తనకి ఎలా ఉంది? తను క్షేమంగానే ఉంది కదా డాక్టర్? ప్రాణాపాయం ఏం లేదు కదా? డాక్టర్ని చూస్తుంటే డౌట్ గానే ఉంది. అయితే ఫాతిమా ఫట్ అయి ఉంటుంది. భగవంతుడా,
ఆ ఫాతిమాకి ఏం అవ్వకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, ఫాతిమా సేఫ్గా ఉండాలి. మేము ఇటు మాట్లాడుతుంటే మీరు మేడం వైపు చూస్తారేమిటి డాక్టర్? నేను మేడం గారు ఒకేలా ఉన్నావేంటని చూస్తున్నారా? మీరు ఆ పేషెంట్ తను నా ఫ్రెండ్ డాక్టర్. తనకెలా ఉంది డాక్టర్? సారీ, పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. 10 నిమిషాలు మించి బతకటం కష్టం. బాడీలో చాలా చోట్ల ఇంజురీస్ ఉన్నాయి. బ్లడ్ బాగా పోయింది. తనను సేవ్ చేయడానికి అన్ని రకాలుగా ట్రై చేశాం, బట్ నో హోప్. తనను చూడాలంటే మీలో ఎవరైనా ఒకరు మాత్రమే వెళ్ళండి. నిత్య, ఆంటీ స్పృహలో లేరు. ఫాతిమా దగ్గరికి మేము ఎవరు వచ్చినా బెస్ట్. తన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నువ్వే వెళ్ళు. వెళ్ళమ్మా, తన ఆఖరి క్షణాల్లో తోడుగా ఉండు. వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, మన కుటుంబం తరపున క్షమాపణ చెప్పు. అమ్మాయి గారు, అయ్యో, నన్ను క్షమించండి అమ్మాయి గారు. మీకు ఇలా జరగడానికి కారణం నేనే. ఈ దేవీపురానికి నేను రాకపోయి ఉంటే మీరు మేడం వచ్చేవారే కాదు. అయ్యో అయ్యో, మీకు ప్రమాదం జరిగేదే కాదు అమ్మాయి గారు. అమ్మాయి గారు, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి అమ్మాయి గారు, నన్ను క్షమించండి. మంగ, ఇలా నువ్వు కాదు, నేనే నీకు సారీ చెప్పాలి. ఎందుకు మేడం? నేను నిన్నెంతగానో బాధ పెట్టాను. ఎన్నోసార్లు తిట్టాను, కొట్టాను, బానిసలా చూశాను, అవమానించాను. మీ అమ్మని బాధ పెట్టాను, హింసించాను. అంతకు మించి ఆడపిల్ల జీవితం అందమైన కళ లాంటి
పెళ్లిని నీకు పీడకల చేశాను. నీకు ఇష్టం లేని పనంతా నీతో చేయించాను. అందుకే నువ్వే నన్ను క్షమి.